ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. డాడీ గొర్రెలు వచ్చారు. కమ్మోళ్ళం అండి, మాకు దేవుడు కాదంటావా? ఆయన మాటే కమ్మదా. అయ్యో, బ్రాహ్మణులకి ఎట్లా దేవుడు అండి? యేసుక్రీస్తు ప్రధాన పూజారి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. కాపులకు దేవుడు కాదండి అని అంటావా? అసలు నంబర్ 1 కాపు యేసుక్రీస్తు వారు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. రాజులకి ఎట్లా దేవుడు అండి అంటావా? నేను రాజులకు రాజులు అంటాడు. మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట రావాలి. తూర్పు గోదావరి జిల్లా ఎవరి జిల్లా? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? క్రైస్తవుల జిల్లా. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే. గుంటూరు ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. బాపట్ల ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. ఆగిపోయా అరు ఆ గొంతేంటని చిన్న గొర్రెలు దేవుని చూసి నిన్ను వీడని నీడను నేనే. ఇంకా నీ ఆస్తిలో కూడా నీకు 1 ఎకరం పొలం వచ్చింది అనుకోండి, ఇందులో నాది 9 వంతులే, 10వ వంతు దేవుడిది, ఇందులో 10వ భాగం తీసేయాలి. మీ తాతల దగ్గర నుంచి వచ్చిందో ముత్తాతల దగ్గర నుంచి వచ్చిందో వస్తే దాన్ని తీసేయాలి, భాగం అట్టండి. దానికి కూడా 10వ భాగం తీసేయాలి. ఇక్కడ ఇంకెన్నే నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. ఇదే లాస్ట్ సార్. అలా 10వ భాగం ఇవ్వకుండా నువ్వు అప్పు పోవాలని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడటండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ముందు అప్పులు పోవాలి అని అనుకుంటే వాళ్ళకి 10వ భాగం ఇవ్వమని చెప్పు. విన్నావా? అయ్యా, తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా. 10వ భాగం దొంగలించేసి అప్పు తీర్చి ప్రభా, అప్పు తీర్చి ప్రభా, అప్పు తీర్చి ప్రభా అని ప్రార్థన కూడా చేయకూడదటండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఎవడైనా ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదు. చెప్పండి, నన్ను ఏమంటాడు? పెద్ద నా కొడుకు. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నిజంగా వెళ్ళవు కదా. నాకు వాసన వస్తుంది, నువ్వు కాలిపోయే వాసన నాకు కనిపిస్తుంది. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? ప్రతిరోజు నైట్ 12 అయిందంటే మీ వద్దకు వస్తుంది, చేస్తుందండి. అది వచ్చి ఏం చేస్తుందండి? ఏమిటి సిగ్గుపడుతున్నారా? సెక్స్ టైప్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సెక్స్ టైప్ రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. సారీ. శాంతమ్మను పట్టుకోండి, శాంతమ్మను పట్టుకోండి. జాగ్రత్తమ్మా, శాంతమ్మా, జాగ్రత్త. ఎంత నేషనల్ చేసావా? ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. శాంతమ్మ లెగు, ఇక పడిపోయింది. పడుకునే ఉంటారేంటమ్మ ఇక్కడికి వచ్చి. పడుకో. జాగ్రత్త. లే లే శాంతమ్మా. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు. మనిషి ఒక్కదే ల్యాప్టాప్ తాగుతున్నాడు. తగ్గిపోయినా నడు నొప్పులే. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. పైన వాళ్ళు మాకు డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పాను ప్రభాట్ గారు. అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. అయితే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారని చెప్పారు. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోదాం చెప్పానా? ఖాళీ చేసి వెళ్ళిపోయారు ప్రాపర్టీ.
అయితే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారని చెప్పారు మీరు. ఖాళీ చేసి వెళ్ళిపోదాం చెప్పానా? ఖాళీ చేసి వెళ్ళిపోయారు ప్రాపర్టీ గా. ఖాళీ చేసి మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. 5,000 కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. సున్న పొదలో ఉంటూ అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. రాసి మాకిస్తే మేము ఆ చదివి ప్రార్థన చేస్తామని చెప్పారు కదా. అయితే ఇంత పెద్ద కట్ట వస్తుంది. ఎక్కడ ఏ ప్రాంతమైన ఒంగోలు, గుంటూరు, వైజాగ్, కర్నూలు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత కట్టలు. ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటాయి? సిటీలో, రాష్ట్రాల్లో, దేశం మొత్తం మీద ఎంతమంది? మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. ఒక్క దానికి 5,000 రూపాయలు ఛార్జ్ చేసినా, ఒకదానికి 5,000 తీసుకున్నా ఎన్ని డబ్బులు. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? నువ్వు చెప్పే మాటలు నేను నమ్మకూడదని. కర్మరా బాబు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.